శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన మీతో కలిసి ఆరాధన చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశం మంచి భాగ్యంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు సాయంకాలం కొన్ని డివోషనల్ మెసేజ్ అనేది రెగ్యులర్ గా మనం వింటూనే ఉంటాం కాబట్టి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా దేవుని రాజ్యంలో ఈ లోక సంబంధమైన మార్గాలు, ఈ లోక సంబంధమైన మతాలు, ఇంక్లూడింగ్ క్రైస్తవం, ఈ లోక సంబంధమైన రాజ్యాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ వైఖరి ఎలా ఉంది, దేవుని రాజ్యం, దేవుడు నిర్మిస్తున్న రాజ్యం ఎలా ఉంటుంది అన్న విషయాలను కొద్దిగా చూసే ప్రయత్నం చేస్తాము. అయితే ఒకవేళ ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే లైవ్ లో చూస్తున్న వారు కానీ, ఇంకెవరైనా సరే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ కొంచెం కంపారిటివ్ గా ఉంటుంది. విమర్శ కాదు కానీ కంపారిజన్. మనం ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్న మాటని జ్ఞాపకం చేసుకుంటాం. యెహోవా రాజుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది అన్న మాటని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రోజు మనం చూడబోయేటటువంటి అంశాల్లో ఉన్న కంటెంట్, లేకపోతే ఈ సారాంశం, దీని అర్థం, లేకపోతే దీనికున్న ప్రధాన లక్ష్యం మన తోటి సహోదరులను అర్థం చేసుకుని ప్రేమించటానికి, వారిని క్రీస్తు వెలుగులోనికి, క్రీస్తు రాజ్యంలోనికి ఆహ్వానించటానికి. అంతేకాని వారితో గొడవ వేసుకోవటానికి, తగవేసుకోవటానికి, నీకంటే నేను గొప్ప అని చెప్పుకోవటానికి కాదు. ఇది డిస్క్లైమర్, ఇది ముందుగానే చెప్తున్నాను, సో దట్ యు ఆల్ అండర్స్టాండ్. ఇది మర్మంగా నేను మాట్లాడే మాటలేం కావు. ఇవి టెలివిజన్ లో కూర్చున్నప్పుడు చర్చ చేసే సమయాల్లో కూడా నేను వీటిని వల్లించి మరి మాట్లాడుతూనే వస్తున్నాను. కాబట్టి వీటిని ఇప్పుడు నేను చెప్పబోయే వాటిని పుస్తక రూపంలో కూడా ముద్రణ వేశాము. దేవుని రాజ్యం అన్నటువంటి పుస్తకం, దేవుని రాజ్యం మిషనరీ ఉద్యమం, అలాగే యెహోవా అల్లా ఒకరేనా అన్నటువంటి పుస్తకాల్లో దీని సారాంశం ఇప్పుడు నేను మీకు కేవలం ఒక 2 లేక 3 అంశాలు మాత్రమే ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాను. కానీ డీటెయిల్స్ కావాలి అని అంటే గనక ఇంకొంచెం ఫర్దర్ స్టడీ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా మనం మన క్రైస్తవ భావజాలం ఈ ప్రపంచాన్ని, అలాగే ముఖ్యంగా ఈ దేశాన్ని నిర్మించింది అన్న విషయాన్ని గత సంవత్సరం నేను వచ్చినప్పుడు ఉటంకించాను. గత సంవత్సరం నేను వచ్చినప్పుడు మనం చూసుకున్నాం ఏ విధంగా క్రైస్తవ భావజాలం మన ఈ దేశాన్ని నిర్మించింది, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో కట్టింది. చదువు, వైద్యం వగైరా వగైరాలు ఎలా తీసుకుని వచ్చింది, ఎలా తీసుకుని రావటం ద్వారా ఎలా ప్రజల నిర్మాణం, దేశ నిర్మాణం, సమాజ నిర్మాణం, సంఘ నిర్మాణం జరిగింది అన్న విషయాలు కొంచెం డీటెయిల్ గా చూసుకున్నాం. కాబట్టి వాటిలోని నేను మళ్ళీ వెళ్ళను. ఒకవేళ నేనేం చెప్పాను అన్నది పోయిన సంవత్సరం చూడాలి అని అనుకుంటే మీ యూట్యూబ్ ఛానల్లో ఉన్న నా పాత వీడియోస్ ఒకసారి టచ్ చేసి చూడండి. అందులో డీటెయిల్స్ చాలా మీకు కనిపిస్తాయి. మొదటి ప్రశ్న, రామాయణం, మహాభారతం గ్రంథాల్లో రాముడు, కృష్ణుడు ఉంటారు. వీరికి ఎంతో మంది భార్యలు ఉన్నారు. కానీ గ్రంథాల్లో మాత్రం గుడ్డివారిని, కుష్టివారిని, కుంటివారిని బాగు చేసినట్లు బైబిల్లో ఉంటాయి. మరి ఎందుకు హిందువులు లేని గ్రంథాలను ఎందుకు పూజిస్తారు? ఈ గ్రంథాలను పూజించడం అనేది కాదు, కానీ మన సంస్కృతిలో మనకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళలో, మన సంస్కృతిలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్న దేవీ దేవుళ్ళలో కొందరిని కులదేవతలుగా, ఇంటి దేవుళ్ళు, ఇంటి దేవతలుగా వాళ్ళు స్వీకరించారు. సో అందులో భావజాలానికి సంబంధించిన విషయం ఇది హైందవ భావజాలంలో ఉన్నటువంటి లోతైన ప్రశ్న. వాటిని ఆ పుస్తకాలు ఏం చెప్తున్నాయి అన్నది అర్థం చేసుకుని, ఆ పుస్తకాలు చెప్తున్న దానిలో నుండి మనిషికి ఏది అట్రాక్ట్ అవుతే, మనిషి దేన్నైతే కోరుకుంటాడో అది మనిషి స్వీకరిస్తాడు. సో మన మనసుల్లో ఉన్నటువంటి పతనానికి అది ఒక అద్దం అని కూడా చూడొచ్చు. కోర్టుల్లో భగవద్గీతపై ప్రమాణం చేస్తారు ఎందుకు? మన గ్రంథం బైబిల్ పై ఎందుకు ప్రమాణం చేయరు? అలా ఏమీ లేదు. కోర్టులో మీరు అడగచ్చు, నేను క్రైస్తవుడిని, నేను బైబిల్ పై ప్రమాణం చేయాలనుకుంటున్నాను అంటే బైబిల్ ఇస్తారు. లేదు, నాకు దేనిపైన నేను ప్రమాణం చేయను అని అంటే మీ మనస్సాక్షి ప్రమాణంగా కూడా మీరు చెప్పొచ్చు. అలా సినిమాల్లో చూపిస్తారు కేవలం భగవద్గీత అని, అలా ఏమి ఉండదు.
పాత నిబంధన కొత్త నిబంధన మధ్య భేదం ఏమిటి? పాత నిబంధన అంతా రక్తయుతంతో కూడిన ప్రధాన బలులు, దహన బలులు, అర్పణలు, అంటే ఇవన్నీ జీవహింసకు సంబంధించినవి. ప్రతి శుభ కార్యానికి, కొత్త నిబంధనలో మాత్రం ప్రతి శుభ కార్యానికి ముందు ప్రార్థనతో ప్రారంభించమని యేసయ్య చెప్పారు. రెండింటికి తేడా ఏమిటి? నూతన నిబంధనలో అయినా పాత నిబంధనలో అయినా ఏ శుభ కార్యమైనా ఏ కార్యమైనా ప్రార్థనతోనే ఆరంభించారు, ప్రార్థనతోనే చేశారు. మీరు మందిర ప్రతిష్ట సొలొమోను సమయంలో చూడండి, లేకపోతే రాజ్య నిర్మాణం నెహెమ్యా సమయంలో చూడండి, లేకపోతే యూదులను సంరక్షించే ఒక బృహత్ కార్యం ఎస్తేరు సమయంలో చూడండి. ఇష్టం ఏ సమయమైనా చూడండి, ప్రార్థనతోనే చేశారు. పాత నిబంధన కాలంలో కేవలం బలులు ఉన్నాయి అని అనుకుంటే అలా కాదు. బలులు కేవలం సెరిమోనియల్ లా, అంటే సంవత్సరానికి ఫలానా సమయంలో ఫలానా పనులు చేయాలి అని చెప్పేటటువంటి చెప్పే క్రమంలో చెప్పినవే కానీ పాత నిబంధనలో వేరే దేవుడు, కొత్త నిబంధనలో వేరే దేవుడు ఏమి లేడు. ఒకే దేవుడు. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఒకే దేవుడు. ఆయన పేరు యెహోవా. యెహోవా దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఒక్క దేవుడుగా ఉన్నాడు. ఆయన పాత నిబంధన సమయంలోనూ ప్రేమామయుడే, కొత్త నిబంధన సమయంలోనూ ప్రేమామయుడే. ఆయన చేసిన నిబంధనల సారాంశం అంతా ఒక్కటే. అది పాత కొత్త నిబంధన అన్న పేర్లు పుస్తకాలకు మనం పెట్టుకున్నాం. అది వాటిని రాసేవారు ఇది కొత్త నిబంధన నేను రాస్తున్నాను అని రాయలేదు. వాటికి మనం పేర్లు పెట్టుకున్నాం. పాత నిబంధన, కొత్త నిబంధన. నిబంధన ఒకటే. నిబంధన ఏమిటి అంటే పతనమైపోయిన మానవుణ్ణి తిరిగి దేవుడు తన కుటుంబముగా, తన నివాస స్థలముగా మార్చుకుంటాడు. అలా చేసిన నిబంధనను ఆయన ఆఖరి ఆ నిబంధనను ప్రకటిస్తూ ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకటన వరకు ఆగిన వాళ్లలో ఆఖరివాడు. ఆ ప్రకటనను సంపూర్ణము చేసిన నిజమైన మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే నూతన శకం, నూతన నిబంధన అన్నది మొదలైంది అని చెప్తున్నాం. అనేకుల కొరకు, అనేకుల విమోచన కొరకు ప్రయదనముగా తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు చేసిన, తన తండ్రి చేసినటువంటి నిబంధనలను సంపూర్ణముగా పూర్తి చేసినటువంటి, అప్పటి నుండి క్రొత్త సృష్టి అనే క్రొత్త నిబంధనను పెట్టింది ప్రభు అయిన యేసుక్రీస్తు. దానిని గురించి చెప్పే మాటలే క్రొత్త నిబంధనలోని మాటలు. అలా క్రొత్త నిబంధనలో జీవన విధానం ఎలా మారింది? జీవన విధానం ఇప్పుడు కేవలము ప్రేమ, కేవలము క్షమాపణ, కేవలము ఆ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలను గురించి రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన, రాజ్య నిర్మాణంలో ప్రజలకున్న సంబంధాలు, ప్రజలతో దేవుడు వచ్చి ఏ విధంగా ఉండబోతున్నాడు, అన్ని భాషలు, యూదులు యూదేతరులున్న తేడా లేకుండా అన్ని భాషలు గలవారు, అన్ని రకాల చర్మ రంగులు గలవారు, పొట్టివారు, పొడుగువారు, నల్లవారు, తెల్లవారు అన్న తేడా లేకుండా, స్త్రీలు పురుషులు అన్న తేడా లేకుండా మధ్యలో ఉన్న అడ్డుగోడలను పడగొట్టి మనుషులను కలుపుతూ దేవుడు మనుషులతో ఏకమయ్యే నిబంధనే దేవుని నిబంధన. అదే దేవుని ప్లాన్. దాని యొక్క సంపూర్ణత క్రీస్తునందు కలిగింది కాబట్టి క్రొత్త నిబంధన అని పిలిచారు. సో దేవుడు మారలేదు. ఆయన పాత నిబంధనలోనూ అడిగినటువంటి బలులను లేకపోతే చేయనున్నటువంటి పండుగలన్నీ కూడా క్రీస్తునందు సంపూర్ణమయ్యాయి. పాత నిబంధనలోని మందసమును గూర్చి రాయబడి ఉన్నది. ప్రస్తుతం ఈ మందసము ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది? మందసము అన్నది నిజానికి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల సమూహము. 10 ఆజ్ఞలు మరియు పాత నిబంధన గ్రంథం యొక్క లిఖిత పూర్వకమైన దాఖలాలు. దానితో పాటుగా రొట్టెలు పెట్టేటటువంటి, మన్నా పెట్టేటటువంటి గిన్నె, వాటిని తర్వాత మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర, ఇలాంటి వాటిని ఒక పెట్టెలో పెట్టేవారు. ఇలాంటి పెట్టె, దాన్ని మందసము అని పిలుస్తారు. నిబంధన మందసం. ఆ మందసము బబులోను వచ్చి ఇశ్రాయేలును చెరపట్టిన సమయంలో దాన్ని తీసుకువెళ్ళిపోయారు, దాన్ని నాశనం చేశారు, దాన్ని లేకుండా చేశారు. సో దాని దాఖలాలు కొంతమంది రీప్రొడ్యూస్ చేసి
ఇదిగో ఇదే ఇదే అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒరిజినల్ ఇదే అని చెప్పడానికి మందసం యొక్క ఉనికి, మందసం యొక్క మనుగడ లేదు అన్నది చారిత్రకంగా మనకు తెలుసు. అలాంటి ప్రోటోటైప్స్ చాలా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధము క్రైస్తవ సంఘమునకు ఇచ్చే సందేశం ఏమిటి? యేసుక్రీస్తు రాజుగా ఆయన ప్రత్యక్ష పరోక్ష పరిపాలన గురించి క్లుప్తంగా వివరించండి. 70 దినముల గురించి, ఆఖరి వారం గురించి క్లుప్తంగా చెప్పండి. ఓకే, ఎస్కటలాజికల్ భాషలో ఎస్కటలాజికల్ అని అంటే అంత్య దినముల, లేకపోతే ఎస్కటాన్ అన్నటువంటి పదం అంత్య దినములు, ముగింపుని గురించినటువంటి, లేకపోతే దేవుని యొక్క సంపూర్ణ ప్రత్యక్షతను గురించి మాట్లాడేటటువంటి మాటలు. ఇది దానియేలు గ్రంథం లో మనకు కనిపిస్తుంది. దానియేలు గ్రంథంలో ఈ 70 దినముల గురించి, 70 వారముల గురించి మాట్లాడారు. 70 వారాలు నిజానికి క్యాలిక్యులేట్ చేస్తే, అది ఒక్కొక్క దినాన్ని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకుంటే క్యాలిక్యులేషన్ దాదాపు 500 పైచిలుకు సంవత్సరాలు వస్తాయి. ఆ 500 పైచిలుకు సంవత్సరాలు దానియేలు ప్రవచించిన విధంగా ఇశ్రాయేలు బబులోను యొక్క, లేకపోతే చెరపట్టబడినటువంటి ఇశ్రాయేలు చెరలోనే ఉంది. దేవుని సన్నిధి విడిచిపోయి 500 పైచిలుకు సంవత్సరాలు అయిపోయింది. 490 చిల్లర అని అంటారు కొంతమంది క్యాల్కులేషన్ లో. అయిపోయింది. ఇక చివరకు ఆఖరి వారం ఇంకా మిగిలింది అని అంటారు. ఎందుకు మిగిలింది అని అంటే దేవుడు ఇంకా రాలేదు, దేవుడు మన మధ్యకు రాలేదు అని క్యాల్కులేషన్ చేసేవాళ్ళు రెండవ రాకడను గురించి ఆలోచించారు. కానీ నాకున్న అవగాహనలో నాకు ఏమర్థమవుతుంది అని అంటే, ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు గాడిద మీద యెరూషలేములోనికి వచ్చినప్పుడు, ఆయనను హోసన్నా హోసన్నా అని ఆహ్వానించినప్పుడు రాజు వచ్చేశాడు. అది రెండవ రాకడ కాదు, రాజుగా ప్రభువు వచ్చి తన రాజ్యాన్ని స్థాపించినటువంటి రాకడ. ఆ రాకడ కారణం చేత ఈ లోకంలో దాన్ని ఏమంటారు, పరిపాలన మొదలైంది. దానిని ప్రత్యక్ష పరోక్ష అన్న విధంగా నేను విభజించే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకు చేయటం లేదు అని అంటే, ఎప్పుడైనా రాజ్యము ఆయనదే. మనం చేస్తున్న ప్రార్థన కూడా అదే. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే అని మనం ప్రార్థిస్తున్నాం. అదే మన విశ్వాసానికి ఉన్నటువంటి విశ్వాస ప్రమాణాలకు, ప్రభువు నేర్పిన ప్రార్థనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారాంశం. సో రాజ్యం ఎప్పుడు ఆయనదే. ఇక్కడ మోదీ గారు పరిపాలించిన, అక్కడ ఇంకెవరైనా పరిపాలించిన, మనుష్యులు ఆయన సామంతులే తప్ప అసలు పరిపాలన ఆయనదే. ఆయన చేసే పరిపాలనలో, మనుషులు చేసే పరిపాలనలో చాలా తేడా ఉంది. కానీ దేవుని రాజ్యము పులిసిన పిండి వంటిది, దేవుని రాజ్యము కోల్పోయిన నాణ్యం వంటిది, దేవుని రాజ్యము వెడలిపోయిన కుమారుడి వంటిది. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన అనేకమైన ఈ దృష్టాంతాలు, లేకపోతే ఆయన చెప్పిన కథలు, ఆయన చెప్పినటువంటి సూచనప్రాయంగా చెప్పినటువంటి కథల్లో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దేవుని రాజ్యము ఈ లోకంలో ఉన్నట్లుగా ఒకరు సింహాసనం మీద కూర్చుని ఆయన తీర్పు తీరుస్తూ, ఎవరక్కడ అనంటే పరిగెట్టుకుంటూ వచ్చేవారు, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అంటే చేసేవారు. ఇలాంటి రాజ్యము అని ఆలోచించకూడదు. అది కాదు బైబిల్ వాక్యం చెప్పేది. ఆయన నిలబడి పిలాతుతో మాట్లాడినప్పుడు, నీవు యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అని అడిగినప్పుడు, అవును నీవన్నట్టే అని చెప్పి, అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పాడు. అంటే ఈ లోకంలో నేను ఉండను అని కాదు దాని అర్థం. నా రాజ్యము మీరు ఏ విధంగా అయితే ఈ లోక సంబంధంగా రాజ్యం చేస్తారో అలా చెయ్యను నేను. ఒకవేళ అలా అయితే నా శిష్యులు ఇప్పటి వరకే దాని గురించి పోరాడి ఉండేవారు కదా అని కూడా చెప్తాడు. అంటే నా రాజ్యము వయలెన్స్ తో కూడింది. నీకంటే నేను గొప్పవాణ్ణి నిరూపించుకోవడం కోసం, నాకున్నటువంటి అహాన్ని చాటుకోవడం కోసం, స్కీమ్స్ వేసి నీ పైన నేను అధికారం చేయడం కోసం, అది కాదు. నా రాజ్యం ఏ చేతి సహాయం లేకుండా వచ్చేది, ఏ మనిషి ప్రమేయం లేకుండా వచ్చేది. కానీ సమాజంలో మార్పు తెస్తుంది. సమాజంలో పులిసిన పిండిలాగా కొంచెము దూరుతుంది. సమాజాన్నే రూపాంతరం చెందిస్తుంది. అది నా రాజ్యం. నా రాజ్యంలో సమానత్వం గురించి పోరాడే వాళ్ళు ఉంటారు. నా రాజ్యంలో కనికరము, దయ, మానవత్వం గురించి మాట్లాడే ప్రతినిధులు ఉంటారు. ఇంత
పిడిసెడు అన్నం పెట్టడం కోసం పరితపిస్తారు. ఇలాంటి రాజ్యాన్ని నేను నిర్మిస్తున్నాను అన్న విషయాన్ని చెప్పాడే కానీ రాజ్యము అని అంటే ఆయన మనకు కనిపిస్తున్నటువంటి మోడల్స్ లో ఉన్న రాజ్యము కావు. ఉదాహరణకు దానియేలు గ్రంథంలో మీ స్క్రీన్స్ పైన కనిపిస్తుంది. దానియేలు గ్రంథంలో కనిపిస్తున్నట్లుగా దానియేలు 11వ అధ్యాయం గనక మీరు చూస్తే దానియేలు 11వ అధ్యాయంలో ఒకరు శూరత్వముతో రాజ్యం చేయడానికి వస్తాడు. ఇంకొందరు రాజులు పరిపాలించే పరిపాలనా పద్ధతులు మనకు కనిపిస్తాయి. ఆ పరిపాలనా పద్ధతుల్లో శూరత్వంతో, దోపుడు సొమ్ముతో చూస్తారా? ఒకసారి తీయండి దానియేలు గ్రంథం 11. రెండవ వచనం చెప్తుంది సంపత్తి చేత ఏలుబడి చేయటం గురించి. 3వ వచనం చెప్తుంది శూరత్వం ద్వారా ఏలుబడి చేయటం గురించి. 6వ వచనం చెప్తుంది సంధి చేత పరిపాలన గురించి, అంటే కోయలిషన్ గవర్నమెంట్స్. ఇవి దొంగలు ఒకటే రాజ్యం చేయటం, రాజులు పార్టీలు ఒకటే రాజ్యం చేయటం. శూరత్వము, సంధి చేత రాజ్యం చేసిన వాళ్ళల్లో పాత రాజుల కాలంలో జరిగింది. ఆసాపు రాజు ఎవరితో సంధి చేసుకున్నాడు? ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా తన కూతురునిచ్చి పెళ్లి చేసి మరీ సంధి చేసుకుని ఇశ్రాయేలు పైన రాజ్యం చేయడానికి ప్రయత్నం చేశాడు. పన్ను చేత కొంతమంది పరిపాలన చేస్తారు. 20వ వచనం. 21వ వచనం ఇచ్చకపు మాటల చేత పరిపాలన చేస్తారు. 21వ వచనం. 24వ వచనం దోపుడు సొమ్ము చేత పరిపాలన చేస్తారు. ఇవన్నీ బయట జరుగుతున్నటువంటి పరిపాలనా పద్ధతులు అనుకుండే. ప్రతి మానవ సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి పరిపాలనా పద్ధతులు ఇవి సంఘముగా పిలువబడుతున్నటువంటి నేటి క్రైస్తవ సమాజంలో కూడా జరుగుతున్నటువంటి పరిపాలనా పద్ధతులు. లోక మర్యాద, లోక పోకడు సంఘంలోనికి రాలేదు అన్నది నా అభిప్రాయం కానే కాదు. ఇక్కడ కూడా అలాంటి పరిపాలనా పద్ధతులే జరుగుతున్నాయి. దోపుడు సొమ్ము, నిబంధనలకు విరోధి అయి పరిపాలించడం, హెచ్చించుకోవడం ద్వారా, అతిశయం ద్వారా పరిపాలించడం, విగ్రహారాధన ద్వారా పరిపాలించడం. 39వ వచనం విభజించడం ద్వారా పరిపాలించడం, విభజించి పాలించడం. ఇవన్నీ కూడా దానియేలు 11లో ఉన్నటువంటి మోడల్స్. సో ఇలాంటి రాజ్యం కాదు మన ప్రభువుది. ఆయన రాజ్యం ఐక్యపరిచే రాజ్యం. ఆయన రాజ్యం సమాధానమును తీసుకొచ్చే రాజ్యం. ఆయన రాజ్యం ఇంకెక్కడో వేరే ప్లానెట్ లోనికి వెళ్ళి, లేకపోతే మనం ఇక ఆఖరి రోజులు అన్ని ఇదంతా కాలిపోయి అంతా బూడిదైపోయి ఆ తర్వాత వచ్చి చేసుకునే రాజ్యం అని అనుకునేది. నో, రాజ్యం వచ్చేసింది 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు రాజ్యం వస్తూ ఉంది. నీ ద్వారా నా ద్వారా మరిన్ని రంగాలలోనికి వెళుతూ ఉంది. ఆ రాజ్యం సంపూర్ణంగా ఒక రోజు వస్తుంది. ఒకవేళ దానికి మీరు ప్రత్యక్ష పాలన అని పేరు పెట్టాలనుకుంటే నో ప్రాబ్లం, పెట్టచ్చు. అనగా ఆ తెర అనేది లేకుండా పోతుంది. భూమి ఆకాశముల కలయిక అని నేను నిన్ను మాట్లాడాను. ద ఇంటర్లాకింగ్ ఆఫ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. క్రీస్తునందు పరలోకముందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును ఐక్యపరచాలన్నది తండ్రి యొక్క కోరిక. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10లో మీరు చూస్తారు. కొలసీయులకు రాసిన పత్రిక 1లో మీరు చూస్తారు. కొలసీయులకు రాసిన పత్రిక 2లో మీరు చూస్తారు. రోమియోలకు రాసిన పత్రిక 8, 9, 10లో చూస్తారు. ఇవన్నీ కూడా పౌలు చెప్తున్నటువంటి ప్రకటిస్తున్నటువంటి రాజ్య సువార్త యొక్క సారాంశములు. ఆయన భూమి ఆకాశములను ఐక్యపరచు, అనగా దేవుడు వచ్చి మనుషుల మధ్య నివాసం చేసేదే దేవుని రాజ్యం. దేవుడు వచ్చి మనుషుల పైన మళ్ళీ ఏదేను తోటలో ఏ విధంగా అయితే దేవునికి మానవునికి మధ్య సత్సంబంధం ఉండేదో ఆ సంబంధ ఏర్పాటు సంపూర్ణమవటమే దేవుని రాజ్యం. అది ఇప్పుడు అవుతోంది. ఇంకా భవిష్యత్తులో సంపూర్ణంగా కూడా అవుతుంది. అది 2000 సంవత్సరాల క్రితమే మొదలైంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి, క్రైస్తవ సంఘానికి యుద్ధం, ఒకవేళ మీ ఉద్దేశంలో గాజా
లో ఫిలిస్తీయులకు మరియు ఇశ్రాయేలీలకు జరుగుతున్న యుద్ధం గురించి అయితే మిగిలిన యుద్ధాలకు దీనికి పెద్ద తేడా ఏమీ లేదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. భారతదేశంలోనే జరుగుతున్నటువంటి యుద్ధం, మణిపూర్లో అప్రకటిత యుద్ధం, అది మనకు ఇంకా చాలా ప్రాధాన్యం ఉంది. యుద్ధం ఎక్కడైనా యుద్ధమే. ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం, మొన్నటికి మొన్న సిరియా ప్రాంతంలో జరిగిన యుద్ధం, ఇరాన్ ఇరాక్ ప్రాంతాల్లో జరిగిన యుద్ధం, భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం, చైనా భారత్ల మధ్య జరుగుతున్న యుద్ధం, అలాగే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం. యుద్ధాలు ఏవైనా సరే దేవునికి హేయమైనవి, దేవుడు ఇష్టపడని. ఇప్పుడు మాట్లాడుతున్న ఇశ్రాయేలు, ఇప్పుడు ఏ ఇశ్రాయేలు గురించి మనం మాట్లాడుతున్నాం, బైబిల్ మాట్లాడుతుంది అంటే క్రొత్త సృష్టి పొందిన ఇశ్రాయేలు. క్రొత్త సృష్టి పొందిన ఇశ్రాయేలే రీప్లేస్ అయ్యారు అని నేను అనట్లేదు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు యొక్క ప్రాధాన్యత లేదు అన్నది నా ఉద్దేశం కాదు. మనుషులందరికీ ప్రాధాన్యత ఉంది. ఇశ్రాయేలును ఎన్నుకున్నది దేనికి అనంటే సర్వలోకానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి, స్పెషల్ కేటగిరీ, స్పెషల్ స్టేటస్ లో జీవించడానికి కాదు. సో ఆ పర్పస్, వాళ్ళకిచ్చినటువంటి ఆ బాధ్యతను విస్మరించినటువంటి ఇశ్రాయేలు దగ్గర నుంచి రాజ్యము చిన్న మందకు ఇచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ చిన్న మంద ఇంతింతై ఈరోజు కాకినాడలో ఇంతగా మనకు కనిపిస్తుంది. ఆ ఇశ్రాయేలు, నూతన ఇశ్రాయేలు, ఆ నూతన ఇశ్రాయేలు నూతన సృష్టి అయినటువంటి ఇశ్రాయేలు. దాని యొక్క ప్రాధాన్యత ఆయన వచ్చి మనుషుల మధ్య నివాసం చేయటం. ఆయన వచ్చి మనుషుల మధ్య నివాసం చేయటం అన్నది ఇశ్రాయేలుతో మొదలు పెట్టాడు. కానీ ఇశ్రాయేలు ఆ దేవుని యొక్క సన్నిధిని అనుభవించటానికి ఎక్కువ రోజులు ఇష్టపడక మాకు రాజు కావాలి అని అడిగింది. ఈ లోక మర్యాద చొప్పున వారు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు, బహుభార్యాత్వం కానివ్వండి, అన్యాయం కానివ్వండి, అక్రమం కానివ్వండి, బీదలను కటాక్షించకపోవడం కానివ్వండి, కనికరము లేని జీవితం, ఇలాంటివి చేయటం కారణం చేత ఆయన సన్నిధి వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ప్రకటించినటువంటి సువార్త ఏమిటి అని అంటే, మార్కు సువార్తలో ద కింగ్డమ్ ఈజ్ హియర్, రాజ్యం వచ్చేసింది అని చెప్పాడు. అది ఆయన రాక, ఇమ్మానువేల్ గా వచ్చినటువంటి ఆయన రాకే రాజ్యానికి అంకురం. అదే క్రిస్మస్ యొక్క సందేశం. విశ్వాసి అయిన భర్త వలన అవిశ్వాసి అయిన భార్య ఎలా పరిశుద్ధపరచబడును, అక్కడ పరిశుద్ధపరచబడును అని రాయబడినటువంటి మాటకు ఒరిజినల్ భాషలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే, ఇనుమును ఎలా షార్ప్ చేస్తుందో, ఐరన్ షార్పనింగ్ ఐరన్ అంటారు కదా. మన విశ్వాసానికి ఒక టెస్ట్ గా భర్త ఉన్నప్పుడు లేకపోతే భార్య ఉన్నప్పుడు మరింత నాణ్యమైనటువంటి మానవ జీవితంలోని మరింత నాణ్యమైన క్షమాపణ, మరింత నాణ్యమైన యాక్సెప్టెన్స్, మరింత నాణ్యమైన ప్రేమ, మరింత నాణ్యమైన కలుపుగోలుతనం, మరింత నాణ్యమైనటువంటి తగ్గింపు, ఇలాంటి గుణ లక్షణాలలోనికి ఎదగటానికి ఆ సంబంధం ఉపయోగపడుతుంది అన్న సందర్భంలో ఆ మాట రాశారు. దేవుని సువార్త ప్రకటించేటప్పుడు అన్ని జనుల్లో ఉన్న భగవద్గీత ద్వారా క్రైస్తవ్యం వచ్చిందా, లేదా తీర్పు తీర్చెదరు దేవతలు ఉన్నారా? దేవతలకు తీర్పు తీర్చడం దేవతలు అనంటే దేవతలు కాదు. మొదటి ప్రశ్న నాకు అర్థం అవ్వలేదు. దేవుని సువార్త ప్రకటించేది అన్ని జనుల్లో ఉన్న భగవద్గీత ద్వారా క్రైస్తవం వచ్చిందా? క్రైస్తవము రావటానికి భగవద్గీతకు సంబంధం లేదు. ఒకవేళ మీ ప్రశ్న భగవద్గీత ద్వారా క్రైస్తవం ప్రకటించచ్చా అన్నదైతే అవసరం లేదు. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం చాలు. బైబిల్ గ్రంథం యొక్క సారాంశం ప్రకటిస్తే అది సువార్త. ఈ క్రీస్తు అనే రాజును పరిచయం చేస్తే అదే సువార్త. ఈ రాజును పరిచయం చేయకుండా వేరే ఎన్ని మాటలు కళ్ళబోసి చెప్పినా దానివల్ల మనుషుల జీవితాలలో మార్పు, మనుషుల ఈ సమాజంలో మార్పు, అలాగే దేశాలలో మార్పు చూడటం కష్టం, రాదు.
సో మనం పరిచయం చేయాల్సింది మన రాజును. ఆ రాజు సన్నిధి వారి జీవితాలలోకి వస్తే ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ మనిషిని నిజమైన మనిషిగా మారుస్తుంది. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్. ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ట్రాన్స్ఫార్మ్స్ మెన్ ఇంటూ ట్రూ హ్యూమన్స్. నిజమైన మనుషులుగా అది మారుస్తుంది. సో ఆయనను పరిచయం చేయటమే సువార్త. అలా పరిచయం చేసే పనిలో మనం ఉండున్నట్లుగా మరి చూసుకోవాలి. దయచేసి నా ప్రెజెంటేషన్ కూడా మధ్య మధ్యలో చూపిస్తూ ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చూస్తే ఈ రాజుకు ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం మనకు కనిపిస్తుంది. సంపూర్ణమైన మానవత్వం, సంపూర్ణమైన మానవులుగా మనల్ని మార్చటం కోసం ఆయన వచ్చాడు. పరిపూర్ణమైన మనుష్యులుగా ఎదగటం కోసం ఆయన ఇక్కడికి వచ్చాడు. ఏక మనుష్యత్వం కోసం ఆయన ఇక్కడికి వచ్చాడు. ఏక మానవ శరీరంగా మనల్ని తీర్చిదిద్దటం కోసం ఇక్కడికి ఆయన వచ్చాడు. అదే ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటే ఆయన సన్నిధి మనల్ని ఎలా మారుస్తుంది, ఎలా రూపాంతరం చెందిస్తుంది అని అంటే ఆయనను పోలిన, అయితే క్రీస్తు అనే రాజును పోలిన జీవన విధానంలోకి వచ్చిన, క్రీస్తు అనే రాజును పోలినటువంటి జీవన విధానం ఇప్పుడు చూడబోతుంది. 11 నుంచి చూస్తే మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది, ఇట్స్ అబౌట్ యూనిటీ, సంపూర్ణ పురుషుల మగుట వరకు. పురుషులు అని అంటే స్త్రీలు మాకు సంబంధించింది కాదు అని అనుకునేది. నో, సంపూర్ణ మనుషులు అని దాని అర్థం. సంపూర్ణ మనుష్యులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారి వరకు ఈయన ఇలాగ నియమించారు. ఎందుకు మనకు కాపరులు, ఎందుకు మనకు ఇవాంజలిస్టులు, ఎందుకు మనకు సేవకులు, ఎందుకు మనకు ఇన్ని టీచింగ్, ఎందుకు మనకు ఇంత అభ్యాసం, ఎందుకు మనకు భర్త భార్యల మధ్య ఉన్నటువంటి సంబంధాలలో ఉన్న కొద్దిపాటి డిస్టర్బెన్సెస్ కలిగినప్పటికీ ఓర్చుకోమని చెప్తున్నారు అని అంటే సంపూర్ణ మానవులు మగవారు, సంపూర్ణ మనుషులం మనం అవ్వాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4లో మనకు కనిపిస్తుంది. పేతురు ఇదే మాట చెప్తాడు, సంపూర్ణమైన మానవత్వం. కొలస్సీయులకు రాసిన పత్రికలో పౌలు ఇదే మాట చెప్తాడు. అలా మనం చూసుకుంటూ పోతే దేవుని యొక్క, లేకపోతే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రతి మనుష్యుని క్రీస్తునియందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమే మృతి పొందిన వారై లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించుట చేత మనం పట్టుకోకూడదు, రుచి చూడొద్దు, ముట్టొద్దు అను విధులను మీరు లోబడాల్సిన అవసరం లేదు. అవన్నీ వాడుకున్నట్టు చోట నశించిపోతాయి. స్వేచ్ఛలో క్రీస్తు యేసును అంగీకరించిన మనం నూతన పురుషులంగా, లేదా నూతనమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారముగా, పునరుత్థానము చెందినటువంటి వారముగా, క్రొత్త మానవులముగా మారటమే సువార్త యొక్క లక్ష్యం. ఈ రాజ్యం యొక్క లక్ష్యం రిడెంప్టివ్ వర్క్. ఉన్నటువంటి ఈ కట్టుబాట్లను తెంపివేయటం, మతానికి సంబంధించిన కట్టుబాట్లు, పారంపర్యాచారాలు కదా, ఆయన బలము కలిగినటువంటి చేతితో మనుషులను స్వతంత్రము వైపుకు నడిపించే, ప్రౌఢ దశ వైపుకు నడిపించే, మన మనస్సులు రూపాంతరము చెందుతూ దేవుని చిత్తము అనగా దేవుని సన్నిధి మన మధ్యకు వచ్చి నివసించే విధముగా మారటం దేవుని రాజ్యం. దీన్ని మనం కాంట్రాస్ట్ చేసుకుంటాం మిగిలిన రాజ్యాలతో, మిగిలిన వారు కట్టాలనుకుంటున్నటువంటి రాజ్యాలతో. యేసుక్రీస్తు సమాధిలో ఉన్నాడు అని అంటున్నారు, ఇది నిజమా? యేసుక్రీస్తు సమాధిలో లేడు. యేసుక్రీస్తు సమాధిని గెలిచి బయటకు వచ్చాడు. ఆయన సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఆయన శరీరమును ఎత్తుకొని పోయారు అని కొందరు అభియోగించారు. అభియోగించిన వారు ఎలా ఎవరెత్తుకెళ్లిపోయారో నిరూపించలేకపోయారు. ఆయన శరీరము ఎత్తుకొని పోయారు అన్న వారికి దిమ్మ తిరిగేలాగా ఆయన 500కు పైగా ఉన్న వ్యక్తులకు ఆయన క్రమక్రమంగా కనిపిస్తూ వచ్చాడు. ఎమ్మాయి మార్గంలో వారికి కనిపించాడు. తలుపులకు గడియలేసినటువంటి గదిలోనికి ఆయన ప్రవేశించి తను మహిమ శరీరాన్ని పొందాను అని నిరూపించాడు. మరణాన్ని దిక్కి జీవాన్ని పోశాడు. ఇంకెప్పటికీ చనిపోయినటువంటి, ఇంకెప్పటికీ కుళ్ళు పట్టనటువంటి శరీరాన్ని తీసుకుని వచ్చి వారికి చేపలు వండి తినిపించి ఆయన చేతులకు తగిలిన గాయాలను చూసి, ఎవరు? తోమా ఆయన ప్రక్కలో పొడిచినటువంటి గాయాన్ని చూసి చేయి పెట్టి
హత్యాస్ము సహ కుర్యాస్ము అని అన్నాడు. అంటే నా దేవా, నా ప్రభువా అని భాష. సో ఆయన శరీరము ఇంకా సమాధిలో ఉంది. క్రీస్తు సమాధిలో లేదు. ఒకవేళ హైందవ భావజానంలో ఉన్న సమాధి అనగా మౌన ధ్యానం, సమాధి తీవ్రత అన్న దృక్పథంలో మీరు అడుగుతూ ఉంటే ఆయన అలాంటివి చేయడు. ఆయన సక్రియంగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన సక్రియుడై మన మధ్యలో పని చేస్తున్నాడు. He is in a project called New Creation. నూతన సృష్టి అనే ఒక ప్రాజెక్ట్ ని స్థాపించి ఆ ప్రాజెక్ట్ ని చేస్తున్నాడు. He is the project head. మనమందరము ఆయన సభ్యులు. ఆయనతో కలిసి పనిచేసి, ఆయనతో భుజం తట్టి పనిచేసే, భుజం కలిపి పనిచేసేటువంటి కార్మికులం. ఈ నూతన సృష్టి కార్యంలో మనం ఆయనతో పనిచేస్తున్నాం. సో కమిట్మెంట్ టు ఫాలో దిస్ fully human king is the kingdom of God. ఈ రాజు చేసినటువంటి పని ఏమిటి అనంటే, మనిషికి దేవునికి మధ్య ఇటు పూర్తి మనిషిగా మనిషి వైపు నుండి, ఇటు పూర్తి దేవుడుగా దేవుడి వైపు నుండి ఈ ఇద్దరి కలయిక, భూమ్యాకాశముల మధ్య వారధి. భూమ్యాకాశముల మధ్య ఒక వారధిగా ఆయన నిలబడ్డాడు. ఒక చేత మానవత్వాన్ని, ఇట్స్ అ డేంజరస్ ప్లేస్ టు స్టాండ్. అది చాలా భయంకరమైంది. భూమి ఆకాశములను ఒక చోటికి పట్టుకుని రాగలిగినటువంటి శక్తి చాలా భయంకరమైనది. అది ఆయన చేసి చూపించగలిగాడు. దట్ ఈస్ వాట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్. ఈ లోక మర్యాద యొక్క మార్గాలు, ఫ్యూటిలిటీ ఆఫ్ మైండ్, చెడిపోయిన మనస్సులు, డార్క్ అండ్ అండర్స్టాండింగ్, మనకున్న అభిప్రాయాల్లో లేదా మన ఉద్దేశాలు కలుషితమైపోయి ఉండటం, ఏలియన్ ఫ్రమ్ లైఫ్ అండ్ గాడ్, జీవము దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయినటువంటి పరిస్థితి. ఇగ్నరెన్స్ అండ్ హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ ఆర్ కేర్లెస్నెస్ ఆఫ్ హార్ట్, అంటే రాతి హృదయాలుగా అయిపోయినటువంటి, అవిద్యలో ఉన్నటువంటి హృదయాలు. సెన్సువాలిటీస్, లైంగిక పరంగా ఆకర్షణలు, గ్రీడీ, ఇంప్యూరిటీ, అంటే అవతలి వాడిది ఆశించే, అవతలి వాడి వస్తువుల పట్ల దురాశ, ఇటువంటి ఇంప్యూరిటీస్, ఇటువంటి మలినాలతో ఈ లోక మర్యాద, ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాలు వీటితో ప్రజలపైన రాజ్యం చేస్తాయి. కానీ ప్రభు మార్గం, పాత తత్వాన్ని విడిచిపెట్టడం, ఆత్మలో లేకపోతే ఆలోచనలో లేకపోతే భావనలలో సంపూర్ణంగా మన రూపాంతరం చెందడం, మన మైండ్ రూపాంతరం చెందడం, క్రొత్త మానవత్వాన్ని ధరించటం, అలాగే దేవుని యొక్క స్వరూపము మరియు పోలికలోనికి మళ్ళీ రావటం, నిజమైన నీతి కలిగిన జీవితాన్ని జీవించటం. దీస్ ఆర్ ద కింగ్డమ్ థీమ్స్. రాజ్యానికి ఉన్నటువంటి థీమ్స్: రైచియస్నెస్ ఆర్ జస్టిస్, మెర్సీ అండ్ హంబుల్నెస్. న్యాయము, కనికరము మరియు తగ్గింపు జీవితం. యెషయా గ్రంథం 61:8-9 న్యాయమును పారచేయండి, నదుల వలె ప్రవహించేలా చేయండి. యెషయా గ్రంథం 1:17 కనికరమును గురించి మాట్లాడతాడు. హంబుల్ హ్యూమన్నెస్, తగ్గింపు కలిగినటువంటి జీవితం. ఆమోసు గ్రంథం 5:24 మాట్లాడతాడు. సో గాడ్స్ హార్ట్, ప్రభు యొక్క హృదయము మానవుల పైన రాజ్యం చేయటానికి ఉన్న, మానవుల పైన రాజ్యం ఎలా చేస్తాడు ఆయన అనంటే, మిగిలిన మతాలు, మిగిలిన ఆలోచనలు, మిగిలిన భావజాలాల్లో లేకపోతే దానియేలు చూసిన కలల్లో ఉన్నట్లుగా అవి మనిషి పరిపాలన కాదు. మనుషులను క్రీస్తు వలె రూపాంతరము చెందించే పరిపాలన, హృదయాలను వెలే పరిపాలన, రంగములను ప్రభావితం చేసే పరిపాలన. ఆ పరిపాలన వైపుకు మనం చూస్తున్నాం. జస్టిస్ అండ్ రైచియస్నెస్, that is what he wanted to do. అయితే ఇస్లాం లేకపోతే ముహమ్మదీయులుగా పిలువబడేటటువంటి మన సహోదరులు ఈ దేవుని రాజ్యం అనే కాన్సెప్ట్ ని ఖలీఫాత్ అన్న పేరుతో హైజాక్ చేశారు. ఖలీఫాత్ అన్న పేరుతో హైజాక్ చేసి వారు దీనికి కొత్త భాషను చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏం చేశారు? వారు స్థాపించాలనుకున్నటువంటి రాజ్యం,
మొహమ్మద్ గారి యొక్క మరణానంతరం అబూబకర్ గారు, ఆ తర్వాత అలీ గారి వరకు, అలీ గారిని చంపిన తర్వాత మెల్లిమెల్లిగా ఉమర్ గారు, ఇలాంటి చాలా మంది రాజ్యములకు ఖలీఫాలుగా మారారు. ఆ ఖలీఫాలుగా మారినటువంటి వారు షరియా అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. షరియా అనే చట్టం, మన ప్రభువు మనకిచ్చినటువంటి చట్టం ఒకటే. ఏమిటి ఆ చట్టం? క్రీస్తు చట్టం ఏమిటి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో ఆరాధించాలి, సేవించాలి, ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. ఇది మన చట్టం. ఈ చట్టంలోకి అన్ని చట్టాలు వచ్చేస్తాయి. రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ రిలేషన్షిప్ విత్ మ్యాన్. ఈ చట్టం ద్వారా ప్రభువు మనల్ని పరిపాలిస్తుంటే, ఈ లోక మర్యాదలో ఒకానొక భావజాలం అయినటువంటి ఇస్లాంకు సంబంధించినటువంటి సోదరులు, వారి పూర్వీకులు అనగా క్రీస్తు తరువాత 600 పైచిలుకు సంవత్సరాలకు మొదలైనటువంటి ఈ రాజ్యం స్లేవ్ ట్రేడ్ అనగా నల్ల జాతి ప్రజలు, వాళ్ళు మనుషులు కాదని, వారిని కొనవచ్చు, అమ్మవచ్చు అని సహీ అల్ బుఖారీ వాల్యూమ్ నంబర్ 8 హదీస్ సంఖ్య 61 ముహమ్మద్ గారు స్వయంగా ఈ బానిసలను కొనటం, అమ్మటం వగైరా చేసినట్లుగా నమోదు చేశారు. ఈ పుస్తకాలు నేను ఏవైతే మీకు రెఫరెన్స్ ఇస్తున్నానో, ఈ పుస్తకాలు మీరు మొదటిసారి వింటున్నారేమో బహుశా, కాబట్టి మీకు వీటి పేర్లు కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాయి. వీటి పేర్లు ఏంటిది అని మీరు రాసుకునే ప్రయత్నంలో ఈ కంటెంట్ మీరు మిస్ అవ్వకండి. ఇదంతా కూడా నేను మోసెస్ గారికి ఇచ్చి వెళ్ళిపోతాను. మోసెస్ గారికి ఇక్కడి నుంచి వెళ్ళటానికి ముందు ఇది ఇచ్చేస్తాను. ప్లస్ మీ లైవ్ లో కూడా ఇవి కనిపిస్తున్నాయి, ఎప్పటికీ ఉంటాయి ఇంకా. కాబట్టి మీరు రాసుకునే విషయంలో ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి. సహీ అల్ బుఖారీ, సహీ ముస్లిం, సునన్ అబూ దావుద్, జామి తిర్మిజీ ఇలాంటి పుస్తకాలు, సీరత్ రసూలుల్లా అనగా ఆయన జీవిత చరిత్ర, ముహమ్మద్ గారి జీవిత చరిత్ర, ఈ పుస్తకాలు ఖురాన్ తర్వాత ముస్లిం సముదాయానికి చాలా ప్రామాణికమైనవి. ఇందులో ఉన్నది వారు విస్మరించడానికి వీలు లేదు. వారు కట్టుకున్న రాజ్యం గురించి అల్ తబరీ అనే ఆయన ఒక చరిత్ర రూపకంగా రాస్తూ వచ్చాడు. వాటిల్లో నుంచి తీసుకుని మీకు చెప్తున్నాను. ముహమ్మద్ గారి యొక్క ఆలోచనల్లో నల్లగా ఉన్నవాళ్ళు, లేక సాతాను నల్ల జాతి పురుషుడు లాగా ఉంటాడు అని చెప్పాడు. నల్ల జాతి ప్రజల పట్ల, నల్లగా డార్కర్ స్కిన్ ఉన్న వాళ్ళ పట్ల ఈ రాజుకు ఉండే వైఖరి ఇది. నల్లగా ఉంటే సాతానుకు చెందిన వారని. యుద్ధానికి వెళితే యుద్ధంలో మీరు చెరపట్టబడిన తర్వాత ఆ దేశంలో, ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలను మీరు వారి పురుషుల ముందే మీరు వారిని మానభంగం చేసేందుకు నేను మీకు అధికారం ఇస్తున్నాను అని చెప్పారు. సునన్ అబూ దావుద్ వాల్యూమ్ నంబర్ 2 హదీస్ సంఖ్య 2155. మీ భార్యలను మీ మాట వినకపోతే కొట్టొచ్చు అని ఆయన కమాండ్ ఇచ్చారు. ఇది ఆ రాజుకు ఉన్నటువంటి ఆలోచన. మన ప్రభువు మనకు చెప్పినటువంటి ఆలోచన వేరు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు యుద్ధమే లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని అన్నప్పుడు భార్యను కొట్టడం ఏమిటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని అన్నప్పుడు నల్లజాతి ప్రజలను సాతానులుగా చూడటం ఏమిటి? దయ్యాలుగా చూడటం ఏమిటి? ఈ రాజ్య భాగస్వామ్యం చెందినటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యంను తెలుసుకున్న వారు ఎక్కడ నల్ల జాతి అయినా తెల్ల జాతి అయినా ఎటువంటి రంగు వారైనా సరే కనిపిస్తే వారికి పట్టనంత భోజనం పెట్టాలి అని ఆలోచించారు. ఇది ఈ రాజ్యానికి ఉన్నటువంటి ఆలోచన. ఇది యుద్ధంలో చెరపట్టబడిన వారు బ్లూ క్రాస్ అయితే రెడ్ క్రాస్ అనే సొసైటీ, రెడ్ క్రాస్ సొసైటీ ఎందుకు మొదలైంది? సాల్వేషన్ ఆర్మీ ఎందుకు మొదలైంది? యుద్ధంలో ఎవరైతే గాయపడ్డారో అది శత్రు దేశమా మన దేశమా అన్న వ్యత్యాసం లేకుండా వారి మధ్యకు వెళ్ళి వారి కుండ్లు కట్టి వారు చనిపోతూ ఉంటే వారిని ఆలింగనం చేసుకునే రాజ్యం దేవుని రాజ్యం. ఇది ఈ రాజ్యానికి మిగిలిన రాజ్యాలకు ఉన్న వ్యత్యాసం. విలియం విల్బర్ ఫోర్స్
ఆయన లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో నిలబడి భారతదేశము అలాగే మిగిలిన దేశాల్లో ఉన్నటువంటి నల్ల జాతి ప్రజలను అమ్మటానికి కొనటానికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎందుకు అనుమతిస్తోంది, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ ఆధారంగా ఇది తప్పు అని చెప్పి వాదించి మొట్టమొదటిసారిగా స్లేవరీ అబాలిష్మెంట్ యాక్ట్ అక్రాస్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వచ్చాడు. తీసుకుని రావటానికి అంకురార్పణ వేశాడు. ఈరోజు నానాజాతి సమితి, ఆ తర్వాత వచ్చినటువంటి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ లో అబాలిష్మెంట్ ఆఫ్ స్లేవరీ ఉంది అని అంటే దానికి కారణం 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్. దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ దేవుని రాజ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక రాజుగా యేసు ప్రభు కూర్చొని కిరీటం పెట్టుకుని ఎవరక్కడ అనంటే పరిగెత్తుకుంటూ ఎవరో వచ్చి వాడిని వేసేయి అంటే వేసేస్తారు, వీడిని తీసేయి అంటే అలాంటి రాజ్యం గురించి మనం మాట్లాడుకోవాలి. దట్ ఈస్ నాట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ అవర్ ఓన్ ఇమాజినేషన్. ప్రభు వాక్యం యాక్ట్ జస్ట్లీ అంటోంది, న్యాయముగా నడుచుకో అని అంటోంది. ముహమ్మద్ గారు కట్టినటువంటి రాజ్యం 9 ఏళ్ల బాలికతో ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఆయనకు 50 పైచిలుకు సంవత్సరాలు ఉన్నప్పుడు, 6 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి, 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమెను భార్యనిగా, అర్ధాంగినిగా, శారీరకంగా కలవటం. సునన్ అబూ దావూద్ వాల్యూమ్ నెంబర్ 2 పేజీ సంఖ్య 569. 4 మందిని మాత్రమే పెళ్లి చేసుకో, నువ్వు అంతకు మించి ఎక్కువ చేసుకోకు అని స్వయంగా అల్లాహ్ అనగా ఆయన దేవుడు, ముహమ్మద్ గారి యొక్క దేవుడు చెబితే, కానీ ఈయన ఒకేసారి 9 మందిని పెళ్లిళ్ళు చేసుకున్నట్లుగా కూడా సహీ అల్ బుఖారీ పేజ్ నంబర్ 195లో రాశారు. తన సొంత కుమారుడు అనగా తన సొంత దత్తపుత్రుని యొక్క కుమార్తెను కూడా ఆయన పెళ్లి చేసుకోవటం మనం చూస్తాం. వారికి జైనాబ్ గారికి, జయీద్ గారికి మధ్య విడాకులు ఇప్పించి మరీ అల్లాహ్ నాకు చెప్పాడు, అల్లాహ్ గారే నాకు నీ భార్యను పెళ్లి చేసుకోమని చెబుతూ ఉన్నారు అని చెప్పి ఆయనను పెళ్లి చేసుకుంటాడు. ఆమెను ఈ చెరపట్టబడిన బానిసల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ అందంగా ఉందని ఆమెను వేరే వారికి ఇచ్చేసిన తర్వాత కూడా ఎవరో వచ్చి అదేంటి ఆమె అంత అందంగా ఉంటే వారికి ఇచ్చేసావు, నువ్వు కదా పెట్టుకోవాలి అని అంటే ఆ వ్యక్తిని నీ భార్యను వదిలేసేయి అని చెప్పి వదిలింపజేసి తన వైపుకి తెచ్చుకున్నాడు. ఇది ఈ రాజు ఖలీఫాత్ లో ఉన్నటువంటి రాజ్యానికి ఉన్నటువంటి మోడల్ ఇది. కొద్దిసేపు అలా పక్కన పెడదాం. మన దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మంగా పిలువబడుతున్నటువంటి దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఆ రాజ్యంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ గారు తన సొంత కుమార్తెను, తన మానస పుత్రికను, తనే కన్నటువంటి తన కూతురిని ఇన్సెస్ట్ అనగా తన సొంత ఇన్సెస్ట్ అంటే మన సొంత పిల్లలను పెళ్లి చేసుకోవడం, మన సొంత పిల్లలతో శారీరక సంబంధం కలిగి ఉండడం, అది బ్రహ్మ చేస్తారు. ఇది నేను చెప్తున్నదా? కాదు. బ్రహ్మవైవర్త పురాణం పార్ట్ 2 చాప్టర్ 35 పేజీ నంబర్ 340. నిజానికి ఆమె అక్కడ నుంచి పారిపోతే ఆమెను బలవంతంగా తన భార్య చేసుకోవటానికి ఆమె వెనుక పరిగెట్టడం కూడా మనం చూస్తాం. ఇది నేను సొంతంగా చెప్తున్నానా? నో. ఋగ్వేదం మండలం 10 సూక్తం 61 5వ వచనం. తన సొంత కుమార్తెకు ఆయన అట్రాక్ట్ అవుతాం, తనతో పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉంది. ఋగ్వేద మండలం 10 61వ సూక్తము 6-7 వచనాలు మీ ముందు కనిపిస్తున్నాయి. ఇవి నేను మీకు ఇస్తాను. ఇది వారు నిర్మిస్తున్నటువంటి రాజ్యం. మన ప్రభువుకు ఉన్నటువంటి ఆలోచన అది కాదు. మనం నిర్మిస్తున్న రాజ్యం ఏమిటి? మానవ విలువలతో కూడిన రాజ్యం, ప్రేమతో కూడిన రాజ్యం. ఆది శంకరాచార్యుడు వీరి గురించి మాట్లాడుతూ ఏమంటాడు అనంటే, హీ పార్టెడ్ దిస్ వెరీ బాడీ ఇంటూ 2. ఆయన తన సొంత శరీరాన్ని 2గా చేసుకున్నాడు. ఫ్రమ్ దట్ కేమ్స్ హస్బెండ్ అండ్ వైఫ్. అందులో నుంచే భార్యాభర్తలు ఇచ్చారు. దేర్ఫోర్ సెడ్ యజ్ఞవల్క్య, దిస్ బాడీ ఈజ్ 1/2 oneself like 1 or 2 of halves in a split pea. Therefore, this piece is indeed filled by the wife. He was united with her. From that men were born.
శంకర భాష్యం పేజ్ నంబర్ 101. ఏమని చెప్తున్నాడు? హీ ద విరాజ్ కాల్డ్ మను వాజ్ యునైటెడ్ విత్ హిస్ డాటర్. తన సొంత కూతురుతో ఆయన శారీరక లైంగిక సంబంధం కలిగి ఉండటం ద్వారా అందుకనే ఆమెను శతరూప అని పిలిచాడు అని ఆది శంకరాచార్యులే మాట్లాడుతున్నారు. ఇది నా భాష్యం కాదు, శంకర భాష్యం. మన పిలుపు ఏమిటి? ద కాల్ ఆఫ్ గాడ్స్ పీపుల్ యాక్ట్ జస్ట్లీ. బాప్తిసమిచ్చి యోహాను వెళ్ళి ఏమంటాడు? నీ అన్న భార్యను తీసుకొని వచ్చి నీ దగ్గర పెట్టుకుంటున్నావు, ఎంత తప్పిది అని రాజును ప్రశ్నిస్తాడు. దానికోసం గొంతు పోస్తారు. స్టిల్ ఐ విల్ స్టాండ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం. బయల్జబూలు, నువ్వు చేస్తున్న పనేమిటి అని ఏలియా ప్రశ్నిస్తాడు. దానికి ఆయన సారెపెద్దలో ఉన్నటువంటి ఒక విధవరాలి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర లేకపోతే కూడా భోజనం తినాల్సి వచ్చింది, కాకోలముల చేత భోజనం తినాల్సి వచ్చింది. కానీ వెనక్కి తిరగలేదే. ఐ విల్ స్టాండ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని రాజ్య విలువలతో కూడినటువంటి మనము, లేకపోతే మన సమాజం, లేకపోతే 66 పుస్తకాలున్న బైబిల్ నిర్మిస్తున్నటువంటి రాజ్యం, మనుష్యులలో కట్టేటటువంటి మానవతా విలువలు. కానీ ఇదే పిలుపు ముహమ్మద్ గారికి కనికరముతో కూడిన పిలుపు, మంచి చెయ్యి అని చెప్పే పిలుపు ఎలా అర్థమైంది అంటే, డిస్క్రిమినేటింగ్ విమెన్స్ ఇంటెలెక్ట్. స్త్రీని చూసి ఆయన అనుకునేవాడు, స్త్రీకి బుద్ధి లేదు. సురా 2:282. నేను సొంతంగా నా మాటలు చెప్పను. స్త్రీకి ఆలోచన ఉండదు, బుద్ధి ఉండదు. సహీహ్ బుఖారీ 3వ వాల్యూమ్ హదీస్ నంబర్ 2658. ఆయన ఒకసారి పరలోకం వెళ్ళాడట, జన్నత్ వెళ్ళాడట. అక్కడి నుంచి తిరిగి వస్తూ ఇలా తొంగి చూస్తే పక్కన నరకం కనిపించిందట. నరకంలో 80% మంది స్త్రీలే ఉన్నారు. దాని అర్థం ఏమిటి? ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే, స్త్రీలు అధిక సంఖ్యలో పాపులు అని చెప్పాలనుకుంటున్నాడు. ఎందుకు అనంటే దాని కింద రాసినటువంటి వ్యాఖ్యానం ఏమిటి అనంటే, స్త్రీలు పురుషులను ప్రలోభ పెట్టడానికే ఉన్నారు కాబట్టి, వారు పాపానికి వారే కారణం కాబట్టి దేవుడు వారిని నరకంలో వేస్తాడు అని చెప్పారు. స్త్రీలు వారి పురుషులతో గనక వారు శారీరక సంబంధంలో ఉండకపోతే, వారికి ఇష్టం లేక 1 రోజు 2 రోజులు అలసిపోయి, అప్పుడు ఏంజల్స్ లేకపోతే దేవదూతలు వాళ్ళని కర్స్ అంటే శపిస్తారు అని చెప్తున్నాడు. సహీహ్ బుఖారీ వాల్యూమ్ నంబర్ 7 చాప్టర్ నంబర్ 86 పేజ్ నంబర్ 90. స్త్రీలు మీ పొలాలు మీరు ఎలా కావాలంటే అలా దున్నండి అని నేర్పించాడు. ఇది నేను చెప్తున్నది కాదు. సహీహ్ బుఖారీ వాల్యూమ్ నంబర్ 6 చాప్టర్ నంబర్ 39 పేజ్ నంబర్ 52 హదీస్ సంఖ్య 45-28. ఇది స్త్రీల పట్ల ఆ రాజుకున్నటువంటి దృక్పథం. మనం మనుష్యుల పట్ల, నల్లజాతి ప్రజల పట్ల, పిల్లల పట్ల, 6 ఏళ్ల బాలిక పట్ల ఉన్న దృక్పథం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు స్త్రీల పట్ల ఉన్నటువంటి దృక్పథాన్ని చూస్తున్నాం. మన రాజుకున్నటువంటి స్త్రీల పట్ల ఉన్న దృక్పథం ఏమిటి? ఉదయం మనం చూసాం, నిన్న మన ఆదివారపు ఆరాధనలో కూడా చూసాం. ఇప్పుడున్న భర్త ఎవరో కూడా తెలియనటువంటి 5 మందిని మార్చినటువంటి ఒక స్త్రీ బావిలో నీళ్లు తోడుకోవటానికి వస్తుంది. కానీ ఈ రాజు ఆమె కోసం వెయిట్ చేసి కూర్చుంటాడు. ఈ రాజు సామాన్యుడిలా ఆమె దగ్గర కూర్చుని అమ్మా అని పిలుస్తాడు. నిజంగానే పాపంలో పట్టబడిన స్త్రీని పట్టుకొని వస్తే, ఈమెతో పాటు పాపం చేసిన వాడేడి అని అడిగాడు. మీలో పాపం చేయనివాడు ఎవడైనా ఉంటే ముందు రాయేయండి అని అడిగాడు. యాక్ట్ జస్ట్లీ, న్యాయం. ఈ రాజుకున్న హృదయం అది. చనిపోతూ తన తల్లిని, తన స్నేహితుడిని చూసి రక్త సంబంధం లేని వారిని, బాబు ఇదిగో మీ అమ్మ ఇదిగో నీ కొడుకు అని చెప్పాడు. ఏమిటి, ఈయనను తాకుతున్నది ఎవరో ఇతనికి తెలియదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటే,
ఆయన అన్నాడు, సిమోను, మరి నీ ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. ఈమె ఏదో అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. ఆమె విటామాసి ఇద్దరు బుద్ధి తీసుకుని వచ్చి పగలగొట్టి నా కాళ్ళను నా పునరుత్థానానికి తయారు చేస్తుంది అంటాడు ఈ రాజు. ఈ రాజు దృక్పథం అది.